ద్వితీయోపదేశకాండం 28:59. యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగులును కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగులును చెడ్డ రోగములనై ఉండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించును. అవి నిన్ను వెంటాడును. ఇవన్నీ ఏంటంటే ఆశీర్వాదపు వచనాలు చెప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పకుండా ఇవి చెప్తారంటే ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన నియమాలు ప్రకారంగా నడుచుకోకపోతే అంట ఆశ్చర్యమైన తెగులు, అసలు విచిత్రమైన రోగాలు ఈ మధ్యకాలంలో ఎన్నో వింటూ ఉన్నానండి. చాలా బాధగా ఉంది, కుండంత భారంగా ఉంటుంది. మాకు వచ్చే ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ మాకు పర్సనల్గా పంపిస్తూ ఉంటారు. అసలు పేరు కూడా తెలీదు, అంత విచిత్రమైన రోగాలు, చిన్న బిడ్డలు, ఎంత క్యాన్సర్ అని దాంట్లో ఇంకా వివిధమైన పేర్లు చూసినట్లయితే ఇవి కొనసాగుతున్న వెంటాడుతున్న అనారోగ్యాలు, తల్లి నుండి, అమ్మమ్మ నుండి, నానమ్మ నుండి తరతరాలుగా వచ్చే రోగాలు. ఏంటిది అని అంటే ఎవరైతే ఆయనకి లోబడరో, ఎవరైతే అపవాదికి సంధిస్తారో, ఎవరైతే అపవాదికి తలుపు తెరుస్తారో వారికంట వారి సంతతికి ఆశ్చర్యకరమైన తెగులను కలుగజేయును. అవి దీర్ఘకాలం ఉండును. గొప్ప తెగులు చెడ్డ రోగములై ఉండును. నీవు భయపడిన, మనం ఏమైతే రోగాలు భయపడతామో ఆ భయపడిన రోగాలు, ఆ ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించును. అవి నిన్ను వెంటాడును. ఈరోజు మీ కుటుంబంలో కానీ మీ జీవితంలో వ్యక్తిగతంగా కానీ వెంటాడుతున్నాయండి అనారోగ్యం. అసలు దీని నుండి విడుదల లేదు అని అంటే మీరు పరీక్షించుకోండి. ఎక్కడ నేను సంధించాను, ఎక్కడ నేను చోటిచ్చాను, వేర్ డిడ్ ఐ గివ్ అ రూమ్ ఫర్ ద ఎనిమీ. ఆలోచించండి, ఒక నిమిషం ఆలోచించండి. కంటిన్యూస్గా మైగ్రేన్, ఇక్కడ ఏం చూస్తున్నా, ఏం ఆలోచిస్తున్నా, ఏం తలస్తున్నా, ఎలాగ ప్రవర్తిస్తున్నా. వాచ్. నాకు కడుపులో నొప్పి అంటే ఎక్కడైనా పాపం చేస్తానా, నాకు ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, ఇక్కడ అనారోగ్యం అంటే పరీక్షించుకోండి. ఎందుకంటే దేవుడు ఆయన అంటాడు, ఐ యామ్ ద లార్డ్ హూ హీల్స్. నేను స్వస్థపరిచే దేవుడిని అని ఆయన చెప్పిన దేవుడు మళ్ళా ఆయన ఎందుకు అనుమతిస్తాడంటే మనము అపవాదికి తలుపు తెరిచాం. ఇందాక చెప్పాను కదా, దొంగలని తెలుసు, వాళ్ళు దాడి చేస్తారని తెలుసు, వాళ్ళు దోచుకుంటారని తెలుసు, కానీ యు ఆర్ లైక్ ఇట్స్ ఓకే పర్వాలేదులే అని తలుపు తెరిచి మీ పాటికి మీరు వెళ్ళిపోతున్నారు. ఆ పాపం చేసి మీ పాటికి మీరు వెళ్ళిపోతున్నారు. అది చేసి ఆ భయంకరమైన దోషం చేసి మీ పాటికి మీరు వెళ్ళిపోతున్నారు. తుడుచుకుంటున్నారంట, దులుపుకుంటున్నారంట, ఏముందిలే అని. కానీ అది వెంటాడితే కంటిన్యూడ్ ఇల్నెస్. అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. చూసారండి, రోగములతో పాటు దెయ్యములు కూడా విడిచిపెట్టినాయి. మీరు అనుకుంటున్నారు రోగములు దెయ్యానికి సంబంధం లేదు, అసలు దెయ్యానికి సంబంధమే లేదు. నా ఈటింగ్ హ్యాబిట్స్ బట్టి, నా లైఫ్ స్టైల్ బట్టి, నేను జీవిస్తున్న విధానం బట్టి నేను తెచ్చుకున్నాను అనుకుంటున్నారేమో. కానీ పౌలు ఆయన నడిచినప్పుడు ఆయన హ్యాండ్ కర్చీఫ్స్ ఆయన రోగుల యొద్దకి తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, వాటితో పాటు దెయ్యాలు కూడా విడిచిపెట్టిన. అంటే చూసారా దాని సంబంధం? డు యూ సీ ద కనెక్షన్? ద ఇల్నెస్, అనారోగ్యము, దెయ్యాలు. అంటే దురాత్మలు మనకి అనారోగ్యతని కలుగజేస్తాయి. ఈరోజు అనారోగ్యాలు సిక్నెస్, నా డబ్బులంతా హాస్పిటల్కి అయిపోతుందండి. నా డబ్బులంతా హాస్పిటల్ బిల్స్కి సంపాదించాలి, హాస్పిటల్కి పెట్టాలి. ఈ బిడ్డ తర్వాత ఇంకో బిడ్డ, ఈ బిడ్డ తర్వాత తల్లి తర్వాత అమ్మమ్మ, వీరి వెంటాడుతుంది ఈ సిక్నెస్, వదిలిపోవట్లేదు. నష్టం. ఎందుకంటే హాస్పిటల్స్కి అయిపోతుంది అని అంటే రోగములతో పాటు దెయ్యాలు కూడా విడిచిపెట్టినాయి. ఈరోజు అది అడగండి, దేవా ఈ రోగం అనే దురాత్మ నుండి నన్ను విడిపించు. ఎటువంటి అనారోగ్యం అది ఒకవేళ డిప్రెషన్ అవనివ్వండి, అది ఒకవేళ మానసిక సిక్నెస్ అవనివ్వండి, శారీరక సిక్నెస్ అవనివ్వండి, ఆత్మీయ రోగం అవనివ్వండి, ఏది అవనివ్వండి, ఈరోజు అడిగండి, దేవా ఆ రోగముతో పాటు ఆ దెయ్యాలు, దురాత్మలు కూడా విడిచిపోవాలి. హల్లెలూయా, ఆమెన్. నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్. అయితే ఈ సంఘటన చెప్పుకుంటూ ఒక పాస్టర్ గారు ఉన్నారనమాట, గొప్ప దైవజనులు. ఆ దైవజనులు ఎప్పుడు చూసినా ఆయనకి యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండేవి.
ఎప్పుడు చూసినా యాక్సిడెంట్స్ జరిగేవి. ఏంటి పాస్టర్ గారు కదా, ఆయనకేంటి యాక్సిడెంట్లు, ఆయనను దేవుడే కాపాడతాడు కదా, కాపాడాలి కదా అని అనుకుంటూ ఉండొచ్చేమో. కానీ ఆ పాస్టర్కి ఎప్పుడు చూసినా యాక్సిడెంట్స్ అంట. ఆయన పెద్దగా అయ్యి పాస్టర్ అయ్యా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు, కానీ చిన్నప్పటి నుండి ఎప్పుడు చూసిన ఎమర్జెన్సీకి తీసుకెళ్ళేవారంట. అయితే అలాగే ఒకసారి తనకి వివాహమై చక్కగా సేవలో ఉంటున్నప్పుడు తన భార్యతోటి బిడ్డలతోటి వెకేషన్కి వెళ్దామని వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన ఫస్ట్ డే రోజే ఏం జరిగిందంట, పెద్ద యాక్సిడెంట్ జరిగిందంట. జరిగి హాస్పిటల్ ఎమర్జెన్సీలో అడ్మిట్ అయ్యాడు. అయితే ఇంకా ఆ సమయంలో ఆయనకి ఇంకా విసుకొచ్చి ఏంటి దేవా ఎప్పుడు చూసిన యాక్సిడెంట్, సరదాగా చాలా కాలం తర్వాత రిలాక్స్ అవుదామని నేను ఈ వెకేషన్కి వస్తే ఇక్కడ కూడా మరలా యాక్సిడెంటా అంటే దేవుడు తనతో ఒకే మాట అన్నాడంట. ఏమన్నారంటే, నువ్వు అపవాదికి తలుపు తెరిచావు అంటే ఈయనకి అయోమయం అయిపోయింది. నేను అపవాదికి తలుపు తెరిచానా? ఎక్కడ తెరిచాను? వేర్ డిడ్ ఐ ఓపెన్ ద డోర్? ఎక్కడ తెరిచానని చాలాసేపు పరిశీలన చేసుకున్నాడు. పాపం చేయలేదే, ఆయనకు తెలిసినంత వరకు, ఆయన మనస్సాక్షి చెప్పేంత వరకు, ఒప్పింపజేసేంత వరకు ఏ రీతికి కూడా హీ డెంట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్. అంటే ప్రత్యక్షంగా కనిపించేది ఏ రీతికి పాపం చేయలేదు. ఎక్కడా అనే మరలా దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నాకు ఎక్కడ కనిపించలేదయ్యా, నేను ఎక్కడ ఏ రీతి పాపం చేస్తానో నాకు ఏమి దొరకట్లేదు అని అంటే, అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు అపవాది అబద్ధాలని నమ్మావు అన్నాడంట. ఒక్కటే చిన్న మాట అన్నాడంట. అంటే ఆయనకు అప్పుడు వెలిగింది ఏంటిదంటే, చిన్నప్పుడు ఆయన అలాగనే యాక్సిడెంట్ అయ్యి ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ నర్స్ ఉంటుంది కదండి, ఆ నర్స్ ఆ బిడ్డ యొక్క అంటే ఆ పాస్టర్ గారి యొక్క తండ్రితో చెప్తుందంట, నీ బిడ్డ ఎప్పుడు చూసినా తన జీవిత కాలం అంతా యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి, చూసుకోండి. ఎప్పుడు చూసినా ఆయన ఎమర్జెన్సీ రూమ్స్లోనే అడ్మిట్ అవుతాడు, చూసుకోండి. ఇంకా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పిందంట ఆ నర్స్. ఇది విన్న ఆ పాస్టర్ గారు అది నమ్మాడంట. నమ్మి తను ఇచ్చిన ఆ శాపవచనం, అంటే శాపవచనమే కదా, ఎప్పుడు చూసినా నువ్వు నాశనం, ఎప్పుడు చూసినా నీకు యాక్సిడెంట్ అంటే, హీ బిలీవ్ ద కర్స్. ఆయన నమ్మాడంట. ఆయన అనుకున్నాడు, కామనేలే, నాకు యాక్సిడెంట్స్ అంటే కామనే, మీరు కూడా అనుకుంటుంది కామనే, ఈ అనారోగ్యం కామనే, ఇది మామూలే, ఎప్పటి నుంచో ఉంది అని అనుకుంటున్నారేమో. కానీ అపవాది అబద్ధము నమ్మాడంట. అయితే దేవుడు బయలుపరిచాడు, యూ హ్యావ్ బిలీవ్డ్ ద కర్స్. శాపాలు పడవు కదా, దేవుని నామంలో నన్ను యేసు రక్తంతో కడగబడ్డానంటే నమ్మావు కదా. ఇప్పుడు వరకు కూడా ఏమైనా అయితే నువ్వు చెప్తున్నావు కదా, నీ నోరెప్పి చెప్తున్నావు కదా, నాకు చిన్నప్పటి నుండి యాక్సిడెంట్స్ మామూలే అని చెప్తున్నావు కదా, యూ హ్యావ్ బిలీవ్డ్. అందుకే నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఏదైతే నమ్ముతున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది అని చెప్పాడంట. అప్పుడు ఆ రోజు దేవుడు అది బయలుపరిచిన తర్వాత ఇంకెప్పుడు కూడా ఆ మాట అనలేదు. ఆ కర్స్ని, ఆ శాపపు వచనం నర్స్ ఏదో తెలియకుండా మామూలుగా చెప్పుండొచ్చు, కానీ ఇది ఆయన స్వీకరించాడు, అంగీకరించాడు, నమ్మాడు. కాబట్టి తన జీవితకాలం అంతా అలాగెళ్ళింది. బట్ దట్ డే హీ రినౌన్స్డ్, ఇంకా నేను నమ్మను, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నా తోడుంటాడు, మరణం నుండి నా ప్రాణాన్ని తప్పిస్తాడు, ఇంకెక్కడ నన్ను యాక్సిడెంట్స్ నాకు దాడి చేయవు అని నమ్మాడు. నిజంగా తను నమ్మిన రీతిగా తర్వాత ఇంకెప్పుడు కూడా అది జరగలేదంట. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటున్నాము, నమ్మటం కూడా, వెన్ యూ యాక్సెప్ట్, నువ్వు పనికిరావు అని తల్లి తండ్రులు లేకపోతే మీ చుట్టూన్న వారు చెప్తున్నారు, మీరు నమ్మినట్లయితే నిజంగా అది మన జీవితంలో పనిచేస్తుంది. అందుకని వాట్ డూ యూ బిలీవ్? ఏంటది మీరు నమ్మేది? ఏం నమ్ముతున్నారు? బీ వెరీ కేర్ఫుల్.